అపజయాలు ఓటమిలు మన జీవితాల్లోనే పెనుగాలులు ప్రతిరోజు ఉంటవి. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనములో దేవుడు ఓటమితో అపజయముతో ఉన్నటువంటి ప్రజలకు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనము. సామెతలు 24 అధ్యాయము. మంచివాడు ఎన్నిసార్లు పడినా, చూడండమ్మా, మనము ఎన్ని ఓటాలు ఎన్ని కష్టాలు వచ్చి ఓడిపోయినా, మంచివాడు ఎన్నిసార్లు పడినా మరలా దేవుడు అతన్ని పైకి లేపుతాడంట. కానీ ఇంకొకటి, దుర్మార్గుడు ఆపద వచ్చినప్పుడు సర్వనాశనం అవుతాడు. మంచి వాళ్ళని దేవుడు కింద పడిపోయినా, ఓటమి వచ్చినా తిరిగి లేపుతాడంట. కానీ దుర్మార్గులు మాత్రానికి దేవుడు సర్వనాశనం చేసేస్తాడంట. దుర్మార్గులు అంటే ఎవరు? కుందేలుకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 3 అంటాడు. కుందేలుకి ఎన్ని? సంఘమంతా ఒక పక్కన ఉంటే ఆడొచ్చి నేను చెప్పిందే కరెక్ట్ అంటాడు. మూర్ఖులు ఉంటారు. అలాంటి వాళ్ళు ఏమవుద్దంట? మూర్ఖులు సర్వనాశనం చేసేస్తాడు దేవుడు. సర్వనాశనం. వాళ్ళు అటు కాదు, మూర్ఖులు. కనుక మంచి వాళ్ళుగా ఉంటే కింద పడ్డా, తప్పు చేసినా, పాపం చేసినా దేవుడు మరలా లేపుతాడంట. కానీ దుర్మార్గుడు, కుందేలుకి 3 కాళ్ళు, ఈ సంఘంలో నేను చెప్పిందే జరగాలి అన్న వాళ్ళని దేవుడు పాతాళానికి తొక్కేస్తాడంట. సర్వనాశనం. జీవితంలో ఎప్పుడు పైకి రావంట. కనుక మంచివాళ్ళుగా జీవించడానికి ప్రయత్నించేద్దాం. మంచివాడిగా ఉండి తప్పు చేసిన దేవుడు క్షమిస్తాడు.